బ్రేకింగ్ న్యూస్ అంతోంది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల హోరాహోరీ నిరసనలతో సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం నినాదాలతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం చెప్పులు విసురుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీ చార్జ్ చేశారు. జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైట్, సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య అయితే హోరాహోరీ ధర్నా జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య హోరాహోరీ ధర్నా జరుగుతుంది. అలాగే అక్కడ ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ వాళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు? రాజన్న సిరిసిల్ల కేంద్రంలో ఉద్రిక్తత అయితే కంటిన్యూ అవుతా ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఓ కేసు విషయంలో బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ తో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల ధర్నాకు కౌంటర్ గా కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఆందోళన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త చిలిచిలికి గాలివానగా మరి ఘర్షణకు కూడా దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒకరిపై ఒకరు చెప్పులు అదేవిధంగా రాళ్లు రువ్వుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నంలో లాఠీలకు కూడా పని చెప్పారు. లాఠీ చార్జ్ చేసి కూడా ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. చిత్రీకరిస్తున్నటువంటి మీడియాపై కూడా ఇటు బీఆర్ఎస్ విధంగా బీజేపీ నేతలు కూడా దాడికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ దాడిలో కూడా కొంతమంది కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ సంబంధించిన కెమెరాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసు విషయం ఓకే, కేసు సంబంధించి అయితే ఏదైనా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం రాజకీయం చేస్తున్నారనేటువంటి వర్షన్లో ఇటు బీజేపీ నేతలు అయితే వినిపిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులను మేనేజ్ చేసి ఈ కేసు నుంచి బయటపడేందుకు అదేవిధంగా కేసును తప్పుదోవ పట్టించేందుకు కూడా బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి వర్షన్ను ఇటు బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించి ఒక కేసు సంబంధించినటువంటి ఇష్యూ ఈ ఇరు పార్టీల మధ్య వార్కు అయితే తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల కేంద్రంలో ఇటు ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసు సంబంధం అంటే ఈ ఘటనకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ విధంగా బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ కూడా ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య అయితే హోరాహోరీ నిరసనలతో సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద ఉద్రిక్త నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక పరస్పరం నినాదాలతో అయితే టెన్షన్ వాతావరణం కూడా ఏర్పడింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇక పరస్పరం చెప్పులు కూడా విసురుకుంటున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి కూడా లాఠీ చార్జ్ చేశారు. జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని కూడా పరిస్థితిని పర్యవేక్షణ దృశ్యాలు మనం చూస్తున్నాం.
దేశంలో